జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకల దాడి, టూరిస్టుల మరణం, దేశం ఒక్కసారిగా అట్టుడికిపోతుంది. 370 యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రధాని మోదీ గారు ముఖ్యంగా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం. ఈరోజు కట్ చేస్తే టూరిస్టుల మీదే ఉగ్రమూకల దాడి, పెహల్గామ్లో జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సీనియర్ సంపాదకులు అందిస్తారండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద ఇప్పటికి మనకు వచ్చిన అప్డేట్ చూస్తే 27 మంది వరకు కూడా చనిపోయారని, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మాట్లాడే పరిస్థితి. పెహల్గామ్లో జరిగిన ఈ దుర్ఘటన ఏ రకంగా చూడాలి? ముందుగా దీన్ని ఎలాంటి శశబిషలు లేకుండా దేశం కాదు ప్రపంచమంతా ఖండించాలి. ఇది ఒక పిరికి పందల చర్య. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదుల దుర్మార్గాన్ని ప్రపంచం మానవాళి అంతా ఖండించాలి. ఎందుకంటే నిరాయుధులైన ఎలాంటి సంబంధము లేని అమాయక పర్యాటకుల పైన జరిపిన ఒక దివాలా కోరు పిరికి పందల చర్య ఇది. ఇక దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఒకటి, ఇది పహల్గామ్ అనేది చాలా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక ప్రఖ్యాతమైనటువంటి పర్యాటక కేంద్రం. ఎందుకంటే ఈ పర్యాటక కేంద్రంలో అందమైన అడవులు, లోయలు, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. సో అందువల్ల జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రముఖ టూరిస్ట్ సెంటర్. ఈ టూరిస్ట్ సెంటర్ను టార్గెట్ చేయడంలో తీవ్రవాద లక్ష్యం ఏంటంటే ఆర్టికల్ 370 నిరర్థకంగా మారినాక, రద్దు చేశాక కాశ్మీర్ టూరిజం పెరిగింది. కొన్నేళ్ళు పట్టింది టూరిస్టుల కాన్ఫిడెన్స్ క్రియేట్ కావటానికి. అందువల్ల ఈ చర్య ద్వారా తీవ్రవాదుల లక్ష్యం ఏంటంటే పర్యాటకుల్లో ఒక భయాన్ని కల్పించి కాశ్మీర్కు పర్యాటకులు రాకుండా భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెగగొట్టాలి. జమ్మూ కాశ్మీర్ ఎకానమీలో టూరిజం ఒక కీలకమైంది. సో జమ్మూ కాశ్మీర్ ఎకానమీని దెబ్బతీయాలి. జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవిత స్థితిగతుల్ని దెబ్బతీయాలి. కాశ్మీర్ అనేది ఇంకా అన్సెటిల్డ్ క్వశ్చన్, ఇంకా ఇది పరిష్కారం కాలేదు అన్న సంకేతాన్ని పంపాలి. ఇక్కడ ఆర్టికల్ 370 రద్దయ్యాక ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పడం కేంద్రము, జమ్మూ కాశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, టూరిస్టులు వస్తున్నారు, యథార్థత స్థితి వస్తుంది అని అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ప్రభుత్వం ఏర్పడడం, రాష్ట్ర అసెంబ్లీకే కాదు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పెద్ద సంఖ్యలో తీవ్రవాద పీడిత ప్రాంతాల్లో కూడా బీహార్ కన్నా ఎక్కువ పోలింగ్ జరగడం, ఇవన్నీ కూడా కాశ్మీర్ రిటర్నింగ్ టు నార్మల్సీ అనే మెసేజ్ ప్రపంచానికి పోకూడదు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. కాశ్మీర్ అస్థిరమైంది, కాశ్మీర్ ఇస్ అన్సెటిల్డ్ క్వశ్చన్ అని పంపాలి. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మనీర్ మాటలు కూడా మనం చూసాం. దుర్మార్గంగా మాట్లాడాడు. కాశ్మీర్ ప్రజల పక్షాన మేము ఉంటాము, రకరకాలుగా మాట్లాడాడు. సో అంటే ఇది మొదటిగా తీవ్రవాద లక్ష్యం, టూరిస్టుల పైన దాడి చేయడం ద్వారా భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ కొన్న అనుబంధాన్ని తగ్గొట్టి ఆ రాష్ట్ర ఎకానమీ దెబ్బతీయడం. రెండవది, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర సహకారాన్ని కోరుతోంది. ఎనీ మూమెంట్ రాష్ట్ర హోదా మళ్ళీ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఆ ప్రక్రియను కూడా దెబ్బతీసి కాశ్మీర్ను అస్థిరపరచాలి జమ్మూ కాశ్మీర్ అనేది రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం ఏంటంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. మీరు చరిత్ర అంతా చూడండి. 2019లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయిన యువరాజ్ అయిన మొహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశానికి వచ్చే సమయానికి ముందు పుల్వామా అటాక్ జరిగింది. మీకు అంతకుముందు బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చే సమయంలో కూడా వచ్చినప్పుడే అనుకుంటాను. సో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పెద్ద సంఖ్యలో అమాయకులు మరణించారు. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇండియాలో పర్యటించడం,
భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఒక ఇస్లామిక్ స్పిరిచువల్ హెడ్గా ఉన్న సౌదీ అరేబియాలో పర్యటించడం, ఈ పరిణామాల్ని డైజెస్ట్ చేసుకోలేని తీవ్రవాదులు, వాళ్ళ వెనకాలన్న పాకిస్తాన్ కాశ్మీర్ని ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా ప్రొజెక్ట్ చేయాలన్న ఒక దుర్బుద్ధి ఇందులో మనకు కనబడుతుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ కాశ్మీర్ లేవనెత్తుతుంది. పాకిస్తానే కాదు, తుర్కీలో ఎర్డగాన్ లాంటి వాళ్ళు దీన్ని రైజ్ చేస్తూనే ఉంటారు. సో ఇంటర్నేషనలైజింగ్ ద కాశ్మీర్ ఇష్యూ అనేది మరో ముఖ్యమైన లక్ష్యం. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే అమర్నాథ్ యాత్ర. జూలై 7th నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. 38 days యాత్ర ఇది. నాకు గుర్తున్నంత వరకు 2 రూట్లు ఉంటాయి. ఒకటి పైల్గామ్ నుంచి రూట్ ఉంటుంది, అది 48 కిలోమీటర్ రూట్, 48 కిలోమీటర్ రూట్. తర్వాత ఇంకో రూట్ ఉంటుంది 14 kilometers రూట్, అదేమో చాలా స్టీప్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా నడచన్నా పోవాలి, గుర్రం మీదన్నా పోవాలి, డోలీలన్నా పోవాలి, ఇంకో మార్గమే లేదు దీనికి. అందుకే మీకు ఈ ఇన్సిడెంట్ జరిగిన 1 hour, ½ an hour దాకా బయట ప్రపంచానికి సమాచారమే వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ఇంటర్నెట్ సిగ్నల్స్ ఉండవు. అలాంటి ప్లేస్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో పర్యాటకులే కాదు, డోలీ హార్స్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు. సో అందువల్ల ఇదొక ఈ అమర్నాథ్ యాత్రకు ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అమర్నాథ్ యాత్ర పైన ప్రతిసారి తీవ్రవాదుల దాడి ఉంటుంది. ఎందుకుంటుందంటే రిలీజియస్ టూరిజాన్ని డిస్టర్బ్ చేయడం ద్వారా దేశంలో హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి మతపరమైన సమీకరణను తీసుకొచ్చి లబ్ధి పొందాలన్నది తీవ్రవాదుల ప్రయత్నం. అంటే ఆ డివిజన్, ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మాట్లాడింది కూడా అదే కదా, ముస్లింలు అంటే వేరు, హిందూ మాకు భారతదేశానికి ఉన్న అసలు సాంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు, మా సంగతే వేరు అన్నాడు. సో సంగతే వేరంటే మరి ముస్లింలంతా ఒకే దేశం అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ 2 దేశాలు ఎందుకు విడిపోయాయి? ప్రపంచంలో ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఎందుకు ఉన్నాయి? ఇరాన్ ఇరాక్ 10 ఏళ్ళు ఎందుకు కొట్టుకున్నారు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో కానీ ఇరాన్ సౌదీ అరేబియాలో ఎందుకు ఘర్షణ పడుతున్నాయి? దీనికి ఆన్సర్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు కొట్టాడుకుంటున్నారు? బెలూచిస్తాన్ ఎందుకు తిరగబడుతోంది పాకిస్తాన్ పైన? ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎందుకు తిరగబడుతోంది? మతము దేశం ఒకటైతే ఇవన్నీ జరగద్దు కదా. కానీ పాకిస్తాన్ దుర్బుద్ధి మనకి ఇందులో అర్థమవుతుంది. మతపరమైనటువంటి పుణ్యక్షేత్రాల్ని, ప్రదేశాల్ని టార్గెట్ చేయడం ద్వారా దేశంలో ఒక రకమైన మత ఉద్రిక్తతల్ని తేవాలన్నది తీవ్రవాదుల వారి మాస్టర్స్ యొక్క పని. ఇది 4వ ప్రధానమైనటువంటి లక్ష్యం. అందువల్ల ఇందులో చాలా కీలకంగా టెర్రరిస్టుల స్ట్రాటజీ ఉంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ఈ తీవ్రవాద చర్య. 5వది ఏంటంటే ఇప్పటిదాకా అనుసరించిన వ్యూహం ఏంటంటే కాశ్మీర్ షుడ్ బ్లీడ్. జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ స్టేట్మెంట్ అన్నాడు, వీ నో వీ కాంట్ గెట్ బ్యాక్ కాశ్మీర్ బట్ వీ వాంట్ కాశ్మీర్ టు బ్లీడ్ అన్నాడు. కాశ్మీర్ని మేము వెనక్కు తీసుకోలేమని మాకు కూడా తెలుసు, కానీ నిరంతర రక్తపాతాన్ని మేము కోరుకుంటున్నాం అన్నాడు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న అవకాశవాద రాజకీయ నాయకత్వం, ఉన్మాదపూరిత మత ఛాందసవాద శక్తులు, మిలిటరీ, వీళ్ళందరికీ కూడా భారత వ్యతిరేకత అవసరం వాళ్ళ ఉనికి కొరకు. అందువల్ల ఇవాళ కాశ్మీర్లో అడపాదడప 1, 2, 3 ఇలా నెంబరు చిన్నదైనా నిరంతరం రక్తపాతం జరగాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పటిదాకా పనిచేశారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్, ఇది మామూలు టార్గెట్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి 20 మంది చనిపోయారంటున్నారు. ఇంకా డెత్ టోల్ 27 దాకా కూడా వెళ్ళవచ్చు అని అంటున్నారు క్రిటికల్ చూస్తున్న కొద్దీ. సో ఇందులో మీకు ఐ విట్నెస్ రిపోర్ట్లు ఏంటంటే ఒక్కొక్కరి పేరు అడిగి వారి అస్తిత్వాన్ని తెలుసుకొని అటాక్ చేశారని. అంటే ఎంత లక్ష్యంతో టార్గెటెడ్ కిల్లింగ్స్ దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆ టార్గెటెడ్ కిల్లింగ్స్, ఒక పురుషుని చంపుతుంటే భార్య వచ్చి నన్ను చంపు, కావాలంటే మా భర్తను చంపొద్దంటే లేదు నిన్ను చంపము, ఈ భర్తనే చంపుతాం, వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పు ఈ విధంగా అని కూడా చెప్పారట. అంటే ఇది క్లియర్గా ఇదేదో ఇన్సిడెంట్, ఐసోలేట్ ఇన్సిడెంట్ కాదు. ఇస్ ఎ వెరీ బిగ్ కాన్స్పిరసీ అగైన్స్ట్ ఇండియాస్ యూనిటీ. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం పైన విదేశీ ప్రేరేపిత, పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల కుట్ర ఇది. ఇండియాస్ యూనిటీ, ఇంటెగ్రిటీ అండ్ మీకు సావర్నిటీ పైన దాడి.
అందువల్ల ఇది కేవలం ఒక ఇన్సిడెంట్గా చూడకూడదు, ఒక ప్రాసెస్గా చూడాలి. ఇందులో కాన్స్పిరసీ యాంగిల్ ఏంటంటే కాశ్మీర్ ఇస్ అన్సెటిల్డ్, కాశ్మీర్ను ఇంకా వివాదమే, కాశ్మీర్ ఇంకా పరిష్కారం కాలేదు, కాశ్మీర్స్ ఇంటగ్రేషన్ విత్ ఇండియా, భారతదేశంలో కాశ్మీర్ సంపూర్ణంగా అంతర్భాగమైంది అని మనం చెప్తున్న నరేటివ్ను పంక్చర్ చేయాలన్నది ఒక ఉద్దేశం. దీనికి ఆరవది పాకిస్తాన్లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు. ఇలా మీకు బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 44% వర్మ, 44% ఆఫ్ ఏరియా, సగం భూభాగం. మనం చూస్తున్న ఇటీవల పాకిస్తాన్లో ఒక ట్రైన్ని హైజాక్ చేసి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ దాడి చేశారు. టెరికి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పాకిస్తాన్ బలగాలపైన దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను పాకిస్తాన్ సృష్టిస్తే ఇలా పాకిస్తాన్కు తాలిబాన్కు పడతలేదు. ఆ రెండు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న డురాండ్ లైన్ అంటారు, దాన్ని సరిహద్దుగా ప్రకటించండి అని పాకిస్తాన్ చెప్తుంటే ఆఫ్ఘనిస్తాన్ వినడం లేదు. సో అక్కడ సరిహద్దులు అటు ఇటు ఉన్న పఖ్తూన్ జాతిని విడగొట్టమంటున్నారు. సో అందువల్ల పాకిస్తాన్లో ఇవాళ ఉన్న పరిస్థితి నిన్నక మనం చూసాం. మనం సింధ్ ప్రాంతంలో మీకు హిందూ మినిస్టర్, పాకిస్తాన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక హిందూ మంత్రి పర్యటిస్తుంటే ఆయన పైన దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది? పంజాబ్ ప్రావిన్స్లో కడుతున్న ఒక డ్యాముల వల్ల సింధ్ ప్రాంతంలో మాకు నీళ్లు రావు అన్నది ఇష్యూ. ఆ ఇష్యూకి మతానికి ఏం సంబంధం? అది సెక్యులర్ ఇష్యూ కదా. కానీ ఆ ఇష్యూను కూడా హిందూ మినిస్టర్ని టార్గెట్ చేయడం ద్వారా దాన్ని డైవర్ట్ చేయడం. అంటే పాకిస్తాన్ ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏంటి? పాక్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మేము బిచ్చ పాత్ర పట్టుకొని వెళ్తున్నట్లుంది మా పరిస్థితి, మిత్ర దేశాల దగ్గరికి వెళ్ళి సాయం చేయవన్నా మమ్మల్ని బిచ్చగాళ్ళలాగా చూస్తున్నారు అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి మాటలు. సో ఇలాంటి పరిస్థితుల్లో అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్లో ప్రజల దృష్టిని మరల్చడం ద్వారా, భారత వ్యతిరేకతను పెంచడం ద్వారా అక్కడ పబ్బం గడుపుకోవాలనుకునే పాక్ పాలక వర్గాల కుట్ర కూడా ఇందులో మనకు కనబడుతుంది. అందువల్ల ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీగా చూడాలి, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకూడదు. ఇప్పుడు భారత్ ముందు ఉన్న లక్ష్యం ఏంటి? భారతదేశం ముందున్న లక్ష్యం మరింతగా ముఖ్యంగా తీవ్రవాదులు విజయం సాధించకూడదు. తీవ్రవాదులు విజయం సాధించకూడదంటే ప్రభుత్వము ప్రజలు చేయాల్సిన పని ఏంటి? ఒకటి, ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర సాఫీగా జరిగేలా సంపూర్ణమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి, చేస్తుంది కూడా. ఆల్రెడీ ప్రధానమంత్రి సౌదీ అరేబియా నుంచి హోంమంత్రిని ఆదేశించాడు. హోంమంత్రి చాలా హై లెవెల్ రివ్యూ మీటింగ్ ఢిల్లీలో జరిపారు. దీనికి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, హోమ్ సెక్రటరీ చాలా మంది వచ్చారు. బిఎస్ఎఫ్ ఎయిర్క్రాఫ్ట్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో శ్రీనగర్లో దిగారు. సో అక్కడ ముఖ్యమంత్రి ఇతర అధికారులతో చర్చలు జరుపుతున్నారు. సో చాలా ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెక్యూరిటీని బీఫప్ చేసి అమర్నాథ్ యాత్రకు ఆటంకం జరగకుండా భక్తులకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. ఆల్రెడీ పహల్గామ్ మొత్తం వెకేట్ చేయించారు. నిన్నటి దాకా పహల్గామ్లో రూమ్ దొరకడం కష్టంగా ఉండే అంతమంది పర్యాటకులు. సో ఇవాళ పరిస్థితి ఏంటి? పహల్గామ్ మొత్తాన్ని ఒకవైపు పర్యాటకులే ఖాళీ చేశారు, మరోవైపు సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఖాళీ చేశారు. ఎందుకంటే ఈ ముగ్గురు తీవ్రవాదులు ఈ దుర్మార్గానికి పాల్పడి ఆ ముగ్గురు అక్కడే ఉన్నారు. ఆ దరిద్రులు మళ్ళీ ఎవరిపైనైనా మళ్ళీ దాడి చేయవచ్చు కనుక ముందు ఆ ముగ్గురిని అంతం చేయడం లక్ష్యం కనుక, ఆ ముగ్గురిని అంతం చేసే లక్ష్యంలో సెక్యూరిటీ ఫోర్స్ పనిచేస్తున్నాయి కనుక మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరగకుండా టూరిస్టులందరినీ ఖాళీ చేశారు. సో ప్రభుత్వం ఈ సెక్యూరిటీని బీఫప్ చేయడము ద్వారా నార్మల్సీని క్రియేట్ చేయడం. తీవ్రవాదుల లక్ష్యం ఎప్పుడైనా ఉంటుంది ఏంటంటే పరిస్థితులు నార్మల్ కాకూడదు అని కోరుకుంటారు. పరిస్థితులు నార్మల్గా మార్చడమే తీవ్రవాదుల పైన మొదటి దాడి. ఇది మొదటిది. రెండవది, పాకిస్తాన్ దుర్మార్గం ఏంటి? అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత్ల పర్యటన సందర్భంగా మన ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఉండగా కాశ్మీర్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి అన్న కాన్స్పిరసీతో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు లష్కర్-ఈ తోయిబాకు అనుబంధంగా ఉండేటువంటి ఆర్గనైజేషన్ ఈ అటాక్ చేసింది. షాడో ఆర్గనైజేషన్ అంటారు. అందువల్ల పాక్ లింక్ చాలా క్లియర్గా కనబడుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ దుర్మార్గంగా మాట్లాడిన విత్ ఇన్ డేస్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అందువల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ లక్ష్యము కాశ్మీర్ని ఇంటర్నేషనలైజ్ చేయాలని.
వాడి భాషలో వాడికే సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్పాలంటే ఇదే అకేషన్ ఉపయోగించుకొని పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్ అని ప్రపంచానికి చూపగలగాలి. ఎందుకంటే ఇవాళ వెస్ట్రన్ కంట్రీస్, ముఖ్యంగా అమెరికా డబుల్ స్టాండర్డ్స్ ఉంటుంది. ఒకవైపు మనకు F-35 యుద్ధ విమానాలు ఇస్తూ పాకిస్తాన్కి F-16 ప్యాకేజ్ ఇచ్చాడు ట్రంప్. విచిత్రం ఏంటంటే బైడెన్ ప్రభుత్వము చేసిన ప్రతి పనిని రివర్స్ చేస్తున్నారు ట్రంప్. కానీ పాకిస్తాన్కు సాయం విషయంలో మాత్రం సేమ్ వైఖరి. మీకు బైడెన్ $450 మిలియన్ F-16 ప్యాకేజ్ ఇస్తే ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. సో దేనికి F-16లతో తీవ్రవాదుల పైన యుద్ధం చేస్తారు పాకిస్తాన్. ఎవరిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు అమెరికా. సో F-16లతో తీవ్రవాదుల మీద దాడి చేస్తారు. ఎవడన్నా మన అభినందన్ వర్తమాన్ పైన అటాక్ జరిగినప్పుడు చూడలేదు, మన బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు ఇండియా పైన F-16 వాడాడు. సో అందువల్ల ఈ వెస్టర్న్ డూప్లిసిటీ, డబుల్ స్టాండర్డ్స్ ఉంది టెర్రరిజం విషయంలో. వారికి కాశ్మీర్ టెర్రరిస్ట్ ఒక రకంగా కనబడతాడు, కందహార్లో టెర్రరిస్ట్ ఇంకో రకంగా కనబడతాడు. అందువల్ల ఈ అకేషన్ ఉపయోగించుకొని పాకిస్తాన్ చైనా నెక్సెస్ ఉంది, పాకిస్తాన్ అమెరికా నెక్సెస్ ఉంది. పాకిస్తాన్ను ఎక్స్పోజ్ చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే, తీవ్రవాదుల లక్ష్యం ఏంటి? మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేస్తారు. అక్షర్ధాంపై దాడి చూసాం మనం. వాళ్ళు ఎక్కడైనా మీరు చూడండి, తీవ్రవాదులు ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రాలని, మతపరమైన ప్రాధాన్యత కలిగిన క్షేత్రాలపైన అటాక్ చేస్తారు. ఎందుకంటే మతపరమైన విభజన తెచ్చి, మత విద్వేషాలు రగిలించి, సమాజాన్ని నిట్ట నిలువున మతం పేరిట చీల్చి పబ్బం కలపాలని. అందువల్ల ఆ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ప్రజలు ఇవ్వకూడదు. భారతదేశంలో ప్రజలు, ఇది భారతదేశం పైన దాడి. సో తీవ్రవాదానికి మతం లేదు, తీవ్రవాదులు వారి కాన్స్పిరసీ ఒకటే. అందువల్ల తీవ్రవాదాన్ని తీవ్రవాదంగానే చూసి భారతీయ సమాజం ఐక్యంగా దీన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే తీవ్రవాద లక్ష్యం ఏంటి? ప్రజల్ని విభజించాలి. అందువల్ల మనం విడిపోతే, మనం విద్వేషాగ్ని రగిలించుకుంటే తీవ్రవాదుల పబ్బం గడుస్తుంది. అందువల్ల దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనకు అవకాశం ఇవ్వద్దు. మూడవది, కాశ్మీర్ ప్రజల్ని భారతదేశం వారి హృదయాలను గెలుచుకోవాలి. ఎందుకు అంటే ఇది కేవలం భారత్ పైన, కాశ్మీరేతర భారత్ పైన మాత్రమే దాడి కాదు, కాశ్మీర్తో కూడిన భారత్ పైన దాడి, కాశ్మీర్ సహిత భారత్ పైన దాడి. ఇలా టూరిస్టులను ఆపితే ఎవరికి నష్టం? భారతదేశం నష్టమా? ఆంధ్రప్రదేశ్ నష్టమా? తెలంగాణ నష్టమా? జమ్మూ కాశ్మీర్కే నష్టం కదా. ఇలా వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది కదా. దీనికి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర సందర్భంగా అనేక మంది ముస్లిం సోదరులకు కూడా అది ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళలో డోలీవాలా ఉన్నారు, అక్కడ టీ అండ్ మీకు స్నాక్స్ అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా చంపేస్తారు కదా. సో అందువల్ల ఎవరికి వాళ్ళ ఉపాధిని దెబ్బతీస్తున్నారు కదా. జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు కదా. అందువల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని, తీవ్రవాదాన్ని వేరు చేయగలగాలి. ఎప్పుడైనా టెర్రరిస్టులను ఎదిరించడం అంటే ప్రజల నుంచి వాళ్ళని ఏలియనేట్ చేయాలి. ప్రజలను ఓన్ చేసుకొని తీవ్రవాదులను ప్రజల నుంచి వేరు చేసి అటాక్ చేయగలగాలి. అందువల్ల ఇది ఒక బిగ్ అటాక్. ఇప్పటికిప్పుడు రాజకీయపరమైన విమర్శలకు తావు లేకుండా ప్రజలు, రాజకీయ వ్యవస్థ ఐక్యంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ ఎదుర్కోవాలి. అందరము ప్రభుత్వం చేసే చర్యల్ని సమర్థించాల్సిన సమయం ఇది. వెన్ ఇట్ కమ్స్ టు అటాక్ ఆన్ నేషన్, పార్టీలు లేవు, మతాలు లేవు, కులాలు లేవు, భాషలు లేవు, ప్రాంతాలు లేవు, భారతీయులంతా ఒకటే. అందువల్ల ఇది భారతదేశం పైన దాడి, భారతీయులంతా ఐక్యంగా ఎదుర్కోవాలి.